పట్టణంలోని 47, 48 వార్డుల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో త్వరలో జరగబోయే నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త జీవన్ అన్నకు అన్నలాగా తమ్ముళ్లాగా పనిచేయాలని, జీవన్ అన్న గళాన్ని పార్లమెంట్ లో వినిపించే విధంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు మరింత సేవ చేసే విధంగా గెలిపించి మనమందరం కలిసికట్టుగా ఉండి పంచారని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాశ్రంతో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపత్రి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి తదితరులు 47, 48 వార్డు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈసారి మన విలేజ్లోకి వెళ్ళి జగిత్యాల మండలంలో కానీ జగిత్యాల మున్సిపల్ టౌన్లో కానీ ఎక్కలేని మెజార్టీ మన విలేజ్లో చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరం కష్టపడదాం, మనందరం ముంగడి కొట్లాడి అందుకు మంచి మెజార్టీ చూపిద్దామని ఇక్కడ ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని రకాల వర్గాలు అందరూ ఉన్న కానీ ఒకటే చెట్టు కింద ఒకటే కుటుంబం లెక్కుంటున్నాము. ఇది చాలా గర్వం మనందరికి, మీతో పాటు మాకు మీకు అందరు కూడా. ఇది ఏదైతుందో ఇది ఇట్లనే ఉంచుకొని నేను నువ్వు అనే ఎలాంటి భేదాలు లేకుండా ఒక్క తాటిగా ఏకతాటిగా మనం అందరం కలిసిమెలిసి ఉండి సారు కోసం కొట్లాడదాం. సారును మొన్న ఏ రకంగా ఏమై అటు టైంకి తెలియదు, కానీ రేపు మాత్రం ఇది ఏకతాటిగా ఉండి కొట్లాడితే సారు విజయం తథ్యమన్నా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదేమున్నా ఇది నాది అన్న ఒక భావన పెట్టుకొని కష్టపడదాం. ఈ కష్టపడి సారుకు అత్యధిక మెజారిటీ తెచ్చుకుందాం. ఇక్కడ అన్న అందరూ కూడా జగిత్యాల ఊర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బతికొచ్చిన వాళ్ళమే. ఈడ సారు దయతోటి అప్పుడు టీఆర్ నగర్ ఏర్పడ్డ దానికి 40 సంవత్సరాలు తీసుకోవచ్చు అన్న. ఈ రకం కొద్దిగా రూపురేఖలు దిద్దుకోవడానికి, ఈ రకంగా తయారు కావడానికి, అంతేగాని కాబట్టి అందరూ అనుకుంటారు. మొన్న కూడా జగిత్యాల వాళ్ళు అనుకున్నారు, అందరూ అనుకోలేదు. అందరూ కాంగ్రెస్ అయితే అనుకున్నారు. జగిత్యాల వాళ్ళు మాత్రం మళ్ళీ కేసీఆర్ అత్తరు ఇచ్చారు. ఇప్పుడు జగిత్యాల కూడా మళ్ళీ మోడీ అది పిసనే ఉంటుంది కొద్ది మందికి. కానీ అక్కడ లేదు, అక్కడ అంతా డౌన్ ఫాల్ మొత్తం పేపర్ వాళ్ళను మీడియాను కొని అక్కడి విషయాలు మనకు తిరగనిస్తలేరు. కానీ యాక్చువల్గా చూస్తే అక్కడ గుజరాత్లో తిరగనిస్తలేరు వాళ్ళను. రాజస్థాన్లో ఎక్కడ పోయినా అని బాగా వ్యతిరేకంగా నడుస్తున్నది. వాళ్ళకి అక్కడ లేదు, వాళ్ళు అందుకే ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కువ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈసారి ఇక్కడ ఢిల్లీలో మన ప్రభుత్వం వస్తుంది. సార్ తప్పక ఈసారి మంత్రి అవుతాడు, ఎన్నో నిధులు తీసుకొస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు, ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తాడు. మనమే చెప్పిన సారు మళ్ళీ మున్సిపాలిటీ కలవకపోతే 50 రోజులు కూడా 100 ఫీట్లు రోడ్డు కొట్టేస్తాను. ఇంకా విభేదాలు ఏమి కొత్త పాత అనేది లేకుండా అందరం కలిసి మన ప్రాంతం కూడా అంతే. కూడా వచ్చిన మా జగిత్యాల ఊరు నుంచి నిజామాబాద్ ఇక్కడ అంతా ఇటే ఎత్తున పోరని చెప్పి ఒకటి ఊళ్ళో కూడా కాలనీలో కూడా రానేది పోరి. మేము అక్కడ రాసిపెట్టు ఒకటి ఆ ఓటు అంతా జీవన్ రెడ్డికి ఆ రకంగా మనం కష్టపడి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పి మేము అనుకోవచ్చు. దురదృష్టము మళ్ళీ ఒకసారి ఛాన్స్ వచ్చింది, అది జీవనానికి సీట్ వచ్చింది ఎంపీగా, మళ్ళీ కూడా ఒక అవకాశం వచ్చింది. ఇంకా అందులో జగిత్యాల ప్రజల కన్నా ముఖ్యంగా టీఆర్ నగర్ దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్క ఇక్కడున్న ఫండ్తో సరిపోదు కాబట్టి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎంపీగా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడగాల్సిన పరిస్థితి రాకుండా సెంట్రల్లో కూడా మనకి జీవన గెలిచినట్టయితే, సెంట్రల్ మినిస్టర్ అయినట్టయితే తప్పకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఎక్కువ శాతంలో తీసుకొస్తారు. అదేవిధంగా ఇక్కడ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ మనది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే ఫండ్ కూడా మనకు ఎక్కువ రాగలుగుతాయి. అందులో టీఆర్ నగర్కి సంబంధించి మొన్న వచ్చిపోయింది జీవనన్న, ఎన్ని సమస్యలను అన్ని రాసుకున్నారు, మేము చేస్తా అని చెప్పిండు. అన్నిటికీ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం పూర్తి కావాలి అంటే మనకు డబ్బులు కావాలి, ఫండ్ కావాలి. గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 2 గవర్నమెంట్ నుంచి వస్తేనే మనకి సరిపోయేంత ఫండ్ అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా జీవనాన్ని గెలిపియండి. మొన్నటి లెక్క విధిపోకండి, మీరు అనేది మీరు యూనిటీగా ఉండండి. ఇప్పుడు అంటే 2 వార్డులు కాదు, 3 వార్డులు కాదు, ఇక్కడ మొత్తం టీఆర్ నగర్ అనేది యూనిటీగా ఉండండి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. జీవన్ అన్నకు మాత్రమే ఓట్లు వేస్తామని చెప్పేసి స్టార్ట్ చేయండి.
ఎందుకంటే సెంట్రల్లో వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు మన దగ్గర బీజేపీ మోడీ అంటున్నారు కానీ అటు సైడ్ లేదు. ఒక్కొక్కరు రోడ్ల మీద ఎక్కుతున్నారు, కొన్ని వేల మందితోని ధర్నాలు చేస్తున్నారు. మాకు బీజేపీకి హటావు దేశ్కో బచావు అని చెప్పేసి అట్లా ధర్నాలు చేస్తున్నారు. అంటే ఎంత అరాచకం అయిపోయిందంటే మొన్నటికి మొన్న మన రాష్ట్రానికి వచ్చే వాటిని కూడా అది గుజరాత్కి తీసుకెళ్ళేది. ఎన్ని వందలకు ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, మన అప్పుల పాలు చేసిండు. మొన్నటికి మొన్న నేను ఇవ్వాలని చదివిన 19 రోజులల్లో ఒక్కొక్క రోజుకి 8,000 కోట్లు అప్పు చేస్తున్నాం ఒక్క రోజుకి. అంటే మనకు ఫ్యూచర్లో మన అప్పుల పాలు అయితే మన పరిస్థితి ఎట్లుంటుంది. ఒక్కసారి అని వచ్చిందా జీవనన్న గెలిచినా ఓడినా ఏం చేసినా ఇక్కడికైతే వస్తున్నారు కదా. మీకు ఇప్పుడు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నిటికి అతీతంగా జీవనన్న ఒక మనిషిని చూడండి. ఎందుకంటే మనిషిని చూస్తే మీకు మనిషి అనేది మన స్థానికుడు, మీ మనిషి, మన మనిషి, జగిత్యాలలో ఉండే మనిషి. జీవనాన్ని ఏంది అని అంటే ఆయన ఆ రోజు ఎలా ఉన్నాడో 43 సంవత్సరాల క్రితం ఎట్లున్నాడు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. ఏ రోజైనా అహం వచ్చిందా ఆయనకి? ఏ రోజు రాలేదు. పోనీ నువ్వు ఓటు వేయకపోయినా నువ్వు ఓటు వేసినావు నాకు, నేను నీకు ఎందుకు పని చేయాలి అని అడగలేదు. ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా అమ్మ నీకేం సమస్య ఉంది, నీకేం కడుపు నొప్పి ఉంది చెప్పు, నీకు ఎట్లుంది, ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఎట్లా రాస్తాడు అట్లనే రాస్తాడు అయినా కూడా, నీకు ఏ సమస్య ఉంది ఏంటి అని. మరి ఇక్కడ వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్ల కొన్ని జాగలు జప్తు చేసుకొని దాని మీద కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టి అది కూడా తెలిసింది అందరికి. మరి అవే ఇండ్లు ఉంటే మీకు ఒక ఇల్లు జాగ ఉంటుండేది, ఇలా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేది ఎడగాకుండా అయిపోయింది అది. పోనీ అబ్బాయినా దానికైనా ఇప్పుడు మౌలిక సదుపాయాలు చేయాలంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ జీవనాన్ని వస్తే 10 పనులు అయ్యే చోట 100 పనులు అయితే అనేది నమ్మకం మన అందరికీ. అవునా? అంతేనమ్మా, ఇలా 10 పనులు అయితే కావచ్చు ప్రభుత్వం వస్తే. ఆయన గెలిస్తే ఒక నాయకుడు, మన కోసం కొట్లాడే నాయకుడు గెలిస్తే 100 పనులు అయితే. అదే మీ అందరికి చెప్పేది ఏంది అని అంటే ఇప్పుడు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లాంటి వసతులు ఈ 47-48 వార్డులలో ఎట్లాంటి వసతులు ఉన్నా ఖచ్చితంగా మున్సిపల్ పక్షాన ఉండి అన్నతో మేము ఉండి ఖచ్చితంగా మీ అందరికీ చేసి తీరుతాం. మీకు ఎలాంటిది కావాలన్నా మున్సిపల్ పక్షానైనా సార్ తరఫు నుంచి అయినా ఏదైనా కానీ మేము ఇక్కడ ఉండి చేసి తీరుతాము. మీరు ఎట్లాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యుల నుంచి నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పి మీరొక 10-20 మందితోటి మీరొక్కరే 10-20 మందితోటి మీరు ఓటేపియాలి. ప్రతి ఒక్కరు ఒక 10-20 మందితోటి మీరు ఓటేపిస్తే మనకు 1,00,000 మెజార్టీ వస్తుంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఈ విషయం అర్థం చేసుకోర్రి. ఏదున్నా కానీ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు పనులు చేసుకోగలుగుతాం ఇప్పుడు. ఎందుకంటే మీ అందరికి ఒక లోపల ఒక మనసులో ఉంటుంది, అయ్యో జీవనాన్ని గెలిచుంటే ఎంత బాగుంటుండేది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదే ఆలోచించుకుంటున్నారు. మరి మనతోటి ఆ తప్పిదం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనకు మళ్ళొక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా మనం గెలిపించుకుంటే ఇక చూడూరి పనులు ఎట్లయితాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్తున్నామమ్మా, ఖచ్చితంగా మనకు పనులు జరుగుతాయి. ఎప్పుడు అంటూ ఉంటారు జీవన్ రెడ్డి ఏం చేసిర్రు అని చెప్పేసి అంటారు. అందులో చాలా మంది కొంతమంది తెలియని వాళ్ళు. అక్కడ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ జీవన్ రెడ్డి గారు వచ్చింది, అక్కడ ప్రభుత్వం వేరే వస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఒకరు, అక్కడ మన ఇక్కడ ఒక ఎమ్మెల్యే వస్తే అక్కడ ఒక ప్రభుత్వం, ఇట్లనే జరిగింది ఇన్నేళ్ళకి. ఒకటేసారి లాస్ట్ సారి ప్రభుత్వం ఒకటి ఎమ్మెల్యే ఒకటి వచ్చి కొన్ని పనులు జరిగినాయి మీకు కూడా తెలుసు.